నమస్కారం. ఆదివాసీ మిత్రులందరూ కూడా ఆగస్టు 9వ తారీఖు శుభాకాంక్షలు తెలుపుతూ మరి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తింపు తెస్తూ మరి ఆ రోజు మరి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు దినంగా ప్రకటించాలి. అలాగే మాకు ఉన్నటువంటి జీవో ప్రకారం జీవో నెంబర్ 3 ప్రకారం అయితేనేంటి, తర్వాత 170 చట్టం అయితేనేంటి, ప్రభుత్వం ఇంకా ముందు ఫ్యూచర్లో కూడా ఉన్నటువంటి భవిష్యత్తులో ఉన్నటువంటి తరాలకి కూడా మేలు చేకూర్చాలనే దిశతో ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా ఆ నెంబర్ ఉన్నటువంటి జీవో నెంబర్ని పకడ్బందీగా అమలు చేస్తూ మాకు జీవనం కొనసాగించాలి. అలాగే విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో కూడా మాకు న్యాయం చేకూర్చే విధంగా మాకు న్యాయం జరగాలని ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలతో మీ దృష్టికి తీసుకురావటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయితేనేమి, తర్వాత ప్రభుత్వ అధికారులు అయితేనేంటి, మా యొక్క హక్కుల్ని కానీ మా యొక్క చట్టాలని కానీ రక్షించవలసిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మేము మా యొక్క గోడుని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ, గవర్నీయులు, ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా తెలియజేసేది ఏంటంటే, మా యొక్క చట్టాలని అంటే భవిష్యత్తులో మాకు ఎలాంటి మనుగడికి అడ్డంకు లేకుండా చట్టాలను నిర్వీర్యం చేయకుండా మా యొక్క చట్టాలను బలోపేతం చేయాలని కోరుతూ ఈ శుభాకాంక్షలు తెలుపుతూ వర్ధిల్లాలి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, వర్ధిల్లాలి ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, వర్ధిల్లాలి ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, వర్ధిల్లాలి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. అంటే సార్ వాళ్ళు బయట